ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనము. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచదును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేస్తారా? ఈ సమయంలో అనేక సంవత్సరాలుగా ఒక కార్యము జరగాలని ఎదురు చూస్తూ అలసిపోయి ఉన్నారా? అనేక సార్లు ప్రయత్నించి మీరు ఓడిపోయారా? ఇక అలసిపోయాం, ఇక ఈ కార్యము మా వల్ల జరగదనుకుంటున్నారా? రీసెంట్గా ఒక బ్రదర్ నన్ను కలిసి దైవజనుడా, మీరు మా ప్రాంతానికి 5 సంవత్సరాలకు ముందు వచ్చారండి. ఈ ప్రాంతానికి ఆ టైంలో నేను ఉద్యోగాన్ని కోల్పోయాను. మీరు ప్రార్థన చేసి మీరు కోల్పోయిన ఉద్యోగాన్ని తిరిగి దేవుడు ఇస్తాడు, భయపడొద్దండి, నమ్మిక ఉంచండి అని నా కొరకు ఒక వాగ్దానాన్ని మీరు ఇచ్చి ప్రార్థన చేసి వెళ్ళారండి అని చెప్పాడు ఆయన. అయితే 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయ్యాయి, 3 సంవత్సరాలు అయ్యాయి, 4 సంవత్సరాలు అయ్యాయి, ఏమీ నెరవేరలేదండి. 5వ సంవత్సరం వచ్చింది. దేవుడు అద్భుతంగా ఏ ఉద్యోగాన్ని అయితే వారు కోల్పోయారో ఆ ఉద్యోగాన్ని తిరిగి దేవుడు వారికి దయచేశాడంట. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగా. వారు ఆ సాక్ష్యము నాకు తెలియజేసినప్పుడు నేను ప్రభుని ఎంతగానో స్తుతించాను. జాగ్రత్తగా వినండి ప్రియులరా, మన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఒకవేళ మీరు కార్యం జరగలేదని అనేక సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు, దేవుడైతే వాగ్దానం చేశాడు. దైవజనుల ద్వారానో వాక్యము ద్వారానో ఏదో ఒక రీతిగా దేవుడైతే మీకు వాగ్దానం ఇచ్చాడు. అది నెరవేరలేదని అలసిపోయి ఉన్నారా? అలసిపోయి ఉన్న వారి ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు తప్పకుండా ఒక అద్భుతము దేవుడు చేయబోతున్నాడో. భయపడొద్దండి, ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, ప్రభు వైపు చూడండి, ప్రభు వైపు చూచి ప్రభు యొక్క సన్నిధిలో కనిపెట్టండి. ఒక అద్భుతము దేవుడు చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచు దేవుడో ప్రభువా. మా ప్రియులు ఇప్పటికే చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు ప్రభువా. దయతో మీరు జ్ఞాపకం చేసుకుని ఒక అద్భుతము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.